2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి రవి యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నారు. ఇక్కడ 19వ తారీఖు నుంచి శుక్రుడు సప్తమ స్థానానికి వెళ్తున్నారు. చాలా చాలా మంచి యోగా ఉండబోతోంది. మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవిని ఆరాధించండి, వారంలో చాలా మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారము సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారము గురువారము శుక్రవారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేక ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. గురు బలం అనేది తక్కువగా ఉంది. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. శని యొక్క దృష్టి కూడా ఇక్కడ కుటుంబ స్థానం మీద పడుతోంది. ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా ఈ వారం అనేది. ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది వస్తుంది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమ స్థానంలో శని కుజ బుధ. కుజుడు శని బద్ధ శత్రువులు. బుధుడు నిజంలో ఉన్నారు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉన్న లవర్స్ కి మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయి ఉంటాయి ఈ వారంలో అవుతాయి కనుక. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. కానీ ఇక్కడ సూర్యుడు ఉన్నారు కాబట్టి శత్రువులను తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. కాకపోతే కొంచెమంది శత్రువులు అయితే ఉంటారు ఈ వారం అనేది. శుక్రుడు సప్తమ స్థానంలోకి వచ్చారు 19వ తారీఖు నుంచి. దాని మూలంగా మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది. దశమాధిపతి అయిన సూర్యుడు 6వ స్థానంలో చాలా బలంగా ఉంటారు. మేషరాశిలో సూర్యుడు. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ముఖ్యంగా కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. గ్రోత్ పరంగా కూడా బాగుంటది. ఈ వారం అనేది పొజిషన్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.